అదే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడారు కదా! ఒక ఆయనతోని లైక్ మనకి ఇకో వచ్చేస్తుందండి. మనం అవతల వాళ్ళ మాటలు గూడా వినాలి అని జెప్పి. యెస్. యెస్. అదే అవునండి. అదే పని మొన్న ఒక సాఫ్ట్ భక్త ఒకతనొచ్చారు. లైక్ ఆయనేమంటారంటే మీరేమన్నారంటే మీతో లైవ్ మాట్లాడిన వాళ్ళున్నారు గదా! మొన్న లైవ్ మాట్లాడారు. వాళ్ళు హ్మ్. ఐ మీన్ వాళ్ళు అది అన్నన్ని గంటలు, అన్నన్ని గంటలు ఓన్లీ ఎ వేరే మతాలను తిట్టుకోవడానికే చేస్తున్నారు అన్నారు కదా! హ్మ్. హ్మ్. అయితే మరి మ మనం గూడా చేసేది అదే కదా! ఐ మీన్ వాళ్ళేం మాట్లాడుతున్నారో చూసే కదా చేస్తున్నాం. ఆళ్ళది చేస్తే అదెందుకు రాంగ్ అవుతుంది అని అనుకుంటున్నారు. రాంగ్ కాదండి. వాట్ దే హావ్ టు డూ ఇస్ బ్రింగ్ అదర్ పీపుల్ అండ్ వాళ్ళని గ్యాంగ్ అప్ చేస్తారండి. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఓకే. కూడా కొంతమందిని క్రిస్టియన్స్‌ని వాళ్ళని పిలుస్తారు. ధర్మ రక్షకులని చెప్పుకునేవాళ్ళు పిలుస్తారు. అండ్ దే గ్యాంగ్ అప్ ఆన్ 1 ఆర్ 2 పీపుల్. ఓకే. నలుగురు కలిసి ఒకళ్ళ మీదకెక్కారు. అంటే ఇట్స్ నాట్ ఎ కన్వర్జేషన్. ఇట్స్ లైక్ ఎ ఫైట్ అన్నమాట. నేనేంటంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ యాస్ ఎ కన్వర్జేషనల్ లెవెల్. పర్సన్‌తో పర్సన్ మాట్లాడు. ఇప్పుడు ఒక మతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. సపోర్ట్ చేస్తున్నా అంటే యూ ఆల్రెడీ బిలీవ్ ఇన్ ఇట్ కదా! మనసులో ఏదో ఒక గట్టి ఆధారం పెట్టుకొని నువ్వు బిలీవ్ చేస్తున్నావు. నీకు 10 మంది హ్మ్. హెల్ప్ ఎందుకు? ఇది నా క్వెషన్. సో, మనం ఏంటంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళ మతాన్ని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి. నేనేంటంటే పర్సనల్ నీకెందుకు మతం నచ్చింది? విచ్ ఎవర్ రిలిజియన్ దట్ ఇస్. వై డిడ్ యూ గెట్ కన్విన్స్డ్? అనే క్వెషన్‌ని నేను అడగడానికి ప్రయత్నిస్తానండి. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ పర్సనల్ కన్వర్జేషనల్ లెవెల్. వాళ్ళు చేసేది దానికి ఏంటి నేను కూడా అదే పని చేస్తున్నాను కదా! వాళ్ళందరూ కలిసి తిట్టుకుంటున్నారు. దట్స్ వై ఐ సే నా దగ్గర అట్‌లీస్ట్ ఈ స్ట్రీమ్‌లో భక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఇఫ్ దే అనౌన్స్ దట్ దే ఆర్ వాళ్ళు నేను భక్తుడినో లేకపోతే ఐ బిలాంగ్ టు సర్టెన్ రిలిజియన్ ఐ వాంట్ టు డిబేట్ అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది అందుకే. మనలాగా ఈ మిగతా నాస్తికులందరూ కూర్చొని మాట్లాడుకునే పనైతే ఇట్ విల్ అగైన్ బికమ్ ఎన్ ఎకో చేంబర్. అవునంట వాళ్ళట్లా వీళ్ళిట్లా అని. ఐ డోంట్ వాంట్ టు డూ థట్ అండి. ఎవరైతే లింక్ తీసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళతో నేను మాట్లాడుతానండి. మనవాళ్ళు ఎక్కువొచ్చారు అని ఒక్కొక్కసారి తెలిసినప్పుడు ఐ హావ్ టు సే ప్లీజ్ నన్ను నెక్స్ట్ టైమ్ మాట్లాడుకుందాము అని ఐ డూ థట్ ఆల్రెడీ. పక్కన వాళ్ళు చెప్పేది వినటమే మనకి ఇంపార్టెంట్ అండి. విన్న తర్వాత క్వెషన్స్ అడగాలి గదా! ఎందుకంటే మామూలుగా అయితే మీది నాకు హెల్ప్ అయింది కొన్ని విషయాల్లో. హ్మ్. ఎలా హ్మ్. అంటే, ఎలా అంటే నాకు తెలిసిన ఒక ఆంట్ ఉన్నారు. హుహు. షీ వాస్ టూ స్వీట్ టు మీ. కాకపోతే ఆవిడ చాలా భయంకరమైన క్యాస్టిస్ట్ అన్న విషయం నాకు మొన్న ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. హ్మ్. ఆవిడ ఎలా అన్నారు అంటే, ఒక ఒక ఏదో గుడి పెట్టారు. ఆ గుడి దగ్గర ఒక బాబా ఉన్నాడు. హుహు. గురువు. ఐ మీన్ ఆ గురువు ఆ గురువు పంతులు క్యాస్ట్ కాదంట. అసలు పంతులు క్యాస్ట్‌లు లేరు. ఇప్పుడు పంతులు క్యాస్ట్‌లు వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ హుహు. తక్కువ క్యాస్ట్ వాళ్ళందరిని తక్కువ క్యాస్ట్ వాళ్ళంతా మన మీద ఎక్కి తొక్కేస్తున్నారంట. హుహు. టు సమ్ ఎక్స్‌టెంట్ అది ట్రూ. ఎందుకంటే కొంతలో కొంత దాన్నేమంటారు రివెంజ్ మెంటాలిటీ కొంతమందికుంది. ఆహ్, వ ఎప్పుడైతే జరిగిందో ఆళ్ళకి. కానీ సీ అది చూపించి బౌన్స్ బ్యాక్ అనేది ఒకటుంటదండి. ఓకే. పీపుల్ హావ్ టు ఎక్స్‌పెక్ట్ దట్ బౌన్స్ బ్యాక్. ఓకే. ఒక ఒక వర్గాన్నో లేదా ఒక గ్రూప్‌నో లేదా ఏదైనా సరే గట్టిగా ఒక్క తొక్కిపెట్టి మాట కొన్ని నేను సంవత్సరాల పాటు పూర్తి చేసిన తర్వాత మాట్లాడతారా? యాహ్! చెప్పండి సార్. చెప్పండి. సారీ. ఆ! చెప్పండి. ఏంటి అంటే ఆవిడ అన్నారు. ఏంటి ఇలా చేశారంటే, అవునండి ఆళ్ళు చేశారు. ఆళ్ళు ఇవి చేశారు. కానీ మీరు చెప్తున్న పంతులు గూడా ఏం తక్కువ తినలేదు కదా! శూద్రుడనేవాడు జుట్టు పట్టుకుంటే ఆడి చేతులు, కాళ్ళు నరికేయాలన్నాడు అన్నాను. హ్మ్. వెంటనే ఆవిడ టాపిక్ మార్చేసారు. హ్మ్. హ్మ్. అంటే యాహ్! లైక్ మీది నాకు హెల్ప్ అయింది. కాకపోతే నేను అక్కడ రిటాలియేట్ అవ్వాల్సొచ్చింది. నేను మామూలుగా అయితే రిటాలియేట్ కూడా అవ్వను. సర్లే ఏదో ఒకటి మాట్లాడతారు వదిలేయండి అని చెప్పి. అండ్ హ్మ్. హ్మ్. వాళ్ళే వాళ్ళెలా చిత్రీకరించారు ఆళ్ళేమన్నారంటే, "అక్కడ గురువున్నాడు కదా! ఆడు బిజినెస్ చేసుకుంటున్నాడు. పెద్ద గుడి కట్టాడు. మంచిగా ఇది చేశాడు" అన్నాను నేను. అంటే నా స్కూల్‌ని కూడా బిజినెస్ అన్నా. హ్మ్. సరేనండి హ్మ్. మరి నా స్కూల్ కూడా బిజినెస్సే. కాకపోతే నేనక్కడ దాన్నేమంటాను, నేనక్కడ సర్వీస్ ఇస్తున్నాను. ఆళ్ళు నాకు డబ్బులిస్తున్నారు. కానీ హ్మ్. ఈ గురువు నీకేం సర్వీస్ ఇస్తారు అని అడిగాను. మళ్ళీ హ్మ్. టాపిక్ మార్చేసారు. అది చాలా మంది నాకు వాళ్ళు గూడా అదే సర్విస్ అనుకుంటున్నారండి. కొంతమందేంటంటే పూజారులు లేదా ఇట్లాంటి ఆధ్యాత్మిక
ప్రవచనాలు చెప్పుకునేవాళ్ళు, గురువులని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళేంటంటే దిస్ ఈస్ ఎ సర్వీస్ దట్ ఐ ప్రొవైడ్. పీపుల్ లైక్ మై సర్వీస్. ఏంటి అంటే మాటలమ్ముకోవటం. రైట్? మాటలమ్ముకోవటం, అది మంత్రాలమ్ముకుంటారో, మాటలమ్ముకుంటారో, మొత్తానికి మాటలమ్ముకుంటారు. ఒకాయనైతే నాకు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. ఐ యాక్చువల్లీ లైక్ దట్ ఆర్గ్యుమెంట్. ఓకే. హ్మ్. ఏంటంటే ఇప్పుడు కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. లేదా మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. వాళ్ళు చేసేదేంటి? వాళ్ళు కూడా నీకేమి టాంజిబుల్‌గా నీ చేతికి అందేటట్టుగా ఎటువంటి వస్తువు గాని, ఏదన్నా ఇది గాని ఇవ్వట్లేదు గదా! స్కూల్ అంటావా? స్కూల్‌లో గూడా చేతికి అందేది ఏమి ఇవ్వట్లేదు. బట్ నీ జ్ఞానానికి చివరన ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్‌కి పాస్ అయితే నీకొక ఆ క్లాస్ పాస్ అయినందుకు ఒక సర్టిఫికేట్ ఉంటది. అవన్నీ ఉంటాయి గదా! ఇలాంటి వాటికి ఏమొస్తది నీకు? అని నేను క్వెషన్ అడిగితే అతనేమన్నాడంటే, మన మోటివేషనల్ స్పీకర్స్ వల్ల ఏమొస్తుంది? మరి జనాలకి ఎందుకు ఇదే డబ్బులిచ్చి మరి ఎళ్లి కూర్చుంటున్నారక్కడ? అయ్యేం తక్కువ కొట్టట్లేదు. ఒక 500 దగ్గర నుంచి పర్ సెషన్ అంటే స్టేజ్ మీద మాట్లాడేవాడు. సీటు 500 దగ్గర నుంచి 5,000కి అమ్ముకుంటున్నారు. రకరకాల లెవెల్స్‌లో ఉన్నోడు రకరకాల లెవెల్ అమ్ముకుంటున్నారు. మరది ఈ రాంగ్ గురువులు కూడా కాదు గదా! చేసేది అదేగా. ఎగ్జాక్ట్‌లీ. నేనదే జెప్పాను. మోటివేషనల్ స్పీకర్ ఆడేంటంటే మొహాన బూడిద రాసుకోకుండా సూటు, బూటేసుకొని మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళు బూడిద రాసుకొని మాట్లాడుతున్నారు. నో డిఫరెన్స్ అని నేను జెప్పా. దిస్ ఈస్ హౌ దట్ ఎండెడ్. ఆ బట్ డిస్కషన్ కెరియర్ ఎండెడ్. బట్ కెరియర్ కౌన్సిలర్ అనేవాడు ఉన్న ఆప్షన్‌లు చూపిస్తాడు అంతే గదండీ. లైక్ ఇదిగోండి ఈ ఎగ్జాక్ట్. ఆప్షన్‌లున్నాయి. దీనికెళ్ళాలి అని జెప్పి. అంతేగాని ఎగ్జాక్ట్. గురువుల్లాగా నువ్వు నువ్వు సోమవారం పూట ఆగ్నేయంకి 45 డిగ్రీస్‌గా టర్న్ అయ్యి వంగుంటే తప్ప నీకు మంచి జరగదని చెప్పడు కదా! అదే. సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తప్పనిసరండి. ఐయామ్ యాక్చువల్లీ ఒక్కసారిగా ఇలాంటిదే తర్వాత నెక్స్ట్ జరిగింది. బాబు మోటివేషనల్ స్పీకర్స్ వల్ల గాని, ఇదేదైనా గాని నీకు నెక్స్ట్ ఒక ఒక మోటివేషన్ వచ్చి నువ్వు ఒక పని చేయడానికి ఉత్సాహం చూపిస్తావు. అందులో కూడా నీ చాయిస్ ఉంటది. వెంటనే నాకొచ్చిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మరి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అదేగా చేసేది. ఇలా చేస్తే ఈ వారం రోజు ఈ ఈ పూజ చేస్తే నీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే చెప్తాడు. అంతేగాని చేసి తీరాలి అని చెప్పడు కదా! అతను కూడా ఇచ్చేది సలహానే కదా! అని చెప్పాడు. చేతులెత్తి దండం అదేం గు పెట్టేయాలనిపించింది. భలే అదేం చెప్పాడు సలహా అండి. అసలు. నాకు మొన్న ఎవరో నాకు తెలిసినావిడకి కొంచెం హ్యాండ్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. ఇతనెవరో హ్మ్. కొత్త డాక్టర్ అన్నారు. సరే డాక్టర్ కదా తీసుకెళ్తారు కదా అన్నాను. గుడి దగ్గర అన్నారు. నాకప్పుడు కూడా డౌట్ రాలేదు. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత గుడి పక్కనుంది. అక్కడ బోర్డేం లేదు. సరే అని మేడ మీదకెళ్ళాక అప్పుడు అర్థమైంది. ఆయన హ్మ్. జ్యోతిష్యుడని. అది. జ్యోతిష్యుడి దగ్గర డాక్టర్‌కి పట్టుకెళ్లారండి. నాకు నోటి నుండి మాట రాలేదు. మొఖం మాడిపోయింది. అతనికి అర్థమైపోతుందది. అతనేమో నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. నేను గట్టిగా తిట్టలేను, అనలేను, ఏమి అనలేను. యువతల ఈళ్ళు బాధపడతారు. ఒక రకమైన ఏదో ఒక సినిమాలో చూపిస్తారు చూడండి. ఆహ్, గొడ్డు కారం ప్రకాష్ రాజ్ తినేసి ఏం మాట్లాడకుండా అటు ఇటు చూసుకుంటూ ఉండిపోతే అదే పొజిషన్‌లో ఉండిపోయాను నేను. ఇంకేం మాట్లాడకుండా. సో, దాని తర్వాతండి ఇంకొక మాట మా హ్మ్. ఫ్రెండ్ ఒకతను ఏం చేసాడంటే, నేను 'మారుతీరావు' అని ఒక ఇన్సిడెంట్ మనకి అప్పుడు జరిగింది గదా! పరువు హత్య. అవునవును. దాన్ని పట్టుకొని నేను 'మారుతీరావు'ని తిట్టానండి. హ్మ్. ఇదిగో ఒక దరిద్రుడున్నాడు అని జెప్పి అతన్ని సపోర్ట్ చేసాడన్నమాట. అంటే సాఫ్ట్‌గా. హ్మ్. ఎలాగా అంటే, ఆ అబ్బాయి అసలేం చదువుకోలేదు. ఆళ్ళకి చదువుకోమని సెటిల్ అవ్వమని చెప్పారు. అతనేం సెటిల్ అవ్వను అని జెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. హ్మ్. అందుకని చెప్పేసి ఆ మనిషిని ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీ ముందే ఆ హ్మ్. మనిషిని తల నరికేసి చంపేసాడు. అది కరెక్టే అంటావా? అంటే అది కరెక్ట్ కాదు. కానీ ఈళ్ళది తప్పుంది, ఆళ్ళది తప్పుంది అన్నాడు. హ్మ్. అంటే అలాంటోళ్ళని ఎలా టాకిల్ చేయాలో నాకు అర్థం కాలేదు సార్. చాలా సింపుల్ అండి. సో, వాళ్ళేంటంటే దే ఆర్ జస్టిఫైయింగ్ దిస్. ఇప్పుడు అదే మనిషి ఏమిటి ఆ అబ్బాయి వెళ్లి వాళ్ళ తండ్రిని చంపేసాడనుకోండి. అప్పుడేమంటాడు? అదే రివర్స్‌లో జరిగేసేసి ఈ ఈ చనిపోయినోడు ఎవడైతే ఉన్నాడో అతనెళ్లి ఆ తండ్రిని చంపేసాడనుకోండి. నా ఇదేంటి నా జీవితాన్ని రిస్క్‌లోకి పడేస్తున్నాడు. నన్ను చంపే ప్రయత్నం హ్మ్. చేసాడు. అతను తప్పించుకొనెళ్లి చంపేసాడనుకోండి. అప్పుడు వీడిని నేరస్తుడంటారు. రైట్? అదే. ఈ ఈ మమకారం పేరు అడ్డు పెట్టుకొని ఈ ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ డేంజరస్ మెంటాలిటీ. కొన్నాళ్ళ తర్వాతే వాళ్ళు చేసిన ఒక రెండో ఏడుకో, మూడో ఏడుకో ఇంకో రివర్స్‌లో జరిగింది. కాస్ట్స్ రివర్స్ అయినాయన్నమాట. ఫస్ట్ కేస్‌లో అమ్మాయి కాస్ట్ ఏదైతే ఉందో అక్కడ అబ్బాయి కాస్ట్ అదుంది. రివర్స్‌లో అమ్మాయి కాస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అబ్బాయి కాస్ట్ ఉందన్నమాట. అప్పుడు ఈ 2 కాస్ట్‌లోళ్ళు నోరు మూసి కూర్చున్నారండి. సైలెంట్‌గా ఉండిపోయారంతే. సో, ఈ హత్యల్ని ఏదో విధంగా దాన్నేమంటారు? అది ఏంటి ఆహ్, దేర్ ఆర్ వేరియస్ స్టోరీస్ టు ఇట్ అండి. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడి వేస్ట్.
కొంతమంది రకరకాలుగా దాన్ని జస్టిఫై చేయడానికి ఆ కూతురనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె రెచ్చగొట్టే పనులు చాలా చేసింది. పరువు తీసే పనులు కావాలని ఆహ్, టాంటింగ్ పనులు చేసింది. సో, కాబట్టి ఏం చేయాలో తెలియక చంపేశాడు అది ఇది అని. సొంత కూతురే కదా! సొంత కూతుర్ని అదేగా. అలా ఎందుకు పెంచాల్సొచ్చింది? అంత మెంటాలిటీ ఎక్కడి నుంచొస్తది? ఇతను మళ్ళీ వచ్చి చెప్పుకున్నంత మమకారంగా మళ్ళీ పెంచుకున్న వచ్చి మనిషి, ఇతను హ్మ్. చెప్పుకున్నట్టు బయటికి చూపించే సినిమా అంత మమకారంగా పెంచుకున్న వ్యక్తి, అలాంటి పర్సన్ ఆహ్, బాధపడేంత అంత దారుణంగా పరువు పోయేంత పనులు కూతురు చేస్తుంది అంటే, సో, దేర్ ఇస్ నో లవ్ బిట్వీన్ దెమ్. తండ్రి కూతుర్ల మధ్యలో వీళ్ళు చెప్పుకునేంత సినిమా లేదు. వన్ ఆఫ్ ఇట్ ట్రూ అండి. వన్ ఆఫ్ ఇట్ ట్రూ అండి. ఐ కాంట్ సే ఉంది, లేదు అని నేను చెప్పలేను. బికాజ్ ఐ యామ్ ఎ థర్డ్ పార్టీ. ఓకే. అంటే ఉంది, లేదు అన్నది సెకండరీ అండి. కాకపోతే ఏదేమైనా ఒక సరే మనిషిని ఒక మనిషిని ఆ! చంపేయడం, హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయికి దేర్ ఆర్ ఆస్తి ఇవ్వకుండా ఎళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయికి ఆస్తి దేర్ ఆర్ ఇవ్వకుండా ఎళ్ళిపోవచ్చు. నా ఆస్తి ఇంకెవరిదో అని చెప్పి రాసేయొచ్చు. అదంతా సో అదంతా అతనిష్టం. దేర్ ఆర్ కానీ సో మెనీ ఆ నేను ప్రెగ్నెంట్‌గా చెప్పేది ఉన్న కూడా అమ్మాయి ముందు ఆడిని చంపేస్తే, దాన్ని ఎందుకు జస్టిఫై చేస్తున్నాడు? మళ్ళీ ఏంటి అంటే, నీకు ఒకవేళ నీ కూతురు, నీ చెల్లెలు ఆటో డ్రైవర్‌ని లవ్ చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. నేనైతే ముందు ఆటో ముందు ఆటో నేను ముందు ఆటో డ్రైవర్‌ని లవ్ చేసే అంత రేంజ్‌కి నా కూతురిని ఎలా పెంచానా అని ఆలోచిస్తానన్నాను. అది ఇట్లాంటి క్యాస్టిస్ట్ మెంటాలిటీ అయితే ఫస్ట్ థింగ్ ఆలోచించేది, నేను ఆ మాత్రం ఇంగితం నేర్పించలేకపోయానా? సరే నెక్స్ట్ క్వెషన్. సరే ఇంగితం నిజంగానే నేను పట్టించుకోలేదు. ఏదో ఉంది. నెక్స్ట్ ముందు మనుషులకి, మానవులకి ఉన్న విలువ, మానవ హక్కుల గురించి 10 పైసల జ్ఞానం ఉన్న ఎవడైనా సరే సింపుల్‌గా ఆలోచించాల్సిందేంటంటే అమ్మాయి దగ్గరికెళ్ళి, "అమ్మాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. నీకు కనిపించట్లేదు. బికాజ్ మేబీ నువ్వు యూ నో ఆహ్, యూత్‌లో ఉన్నావు. సో, కాబట్టి నీకు కనిపించట్లేదు. సినిమాలు చూసావు ఇయన్నీ. ఆర్ యూ ష్యూర్ థట్ యూ వాంట్ టు డూ దిస్?" సింపుల్‌గా నేను కాన్సిక్వెన్సెస్ అన్నీ అక్కడే చెప్తున్నాను. ఏంటి? నీకు పైసా దక్కదు. నేను నిన్ను వదిలేసుకుంటాను. ఎందుకంటే ఇది నా స్వార్జితం. ఓకే. ఇవన్నీ సో, కాబట్టి నా హక్కులో లేదా నా చేతనైన పనులు మాత్రం నేను చేస్తాను. నిన్నేమనను. ఓకే. యూ ఆర్ ఫ్రీ టు గో. కానీ ఎళ్తే ఒకసారి గుమ్మం దాటితే గనక తిరిగి రావు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అని. ఇది అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతే నీట్‌గా తల మీద వీళ్ళు చేసే పనులేవో ఉంటాయి గదా! తల మీద నీళ్లు పోసేసుకొని నాకు కూతురు లేదు అనేసుకుంటారు. అక్కడితో ఆపేస్తానండి. అంతేగాని తీసుకెళ్ళి హత్యలు చేయటం ఇట్లాంటి పిచ్చి పనులు చేయనండి. తెలివైనోళ్ళు చేసే పని ఏంటి ఇంకా చాలామంది ఈ పర్సనల్‌గా తీసుకొచ్చి చాలా కథలు చెప్తారండి. "నీ చెల్లి అలా చేస్తే ఏం చేస్తావు?" ఆ! నేను సింపుల్‌గా అడుగుతా. "నీ తమ్ముడు అలా ప్రేమించాడని తెలిసి వాడొచ్చి నీ తమ్ముడి తల నరికేస్తే నువ్వేం చేస్తావు?" పర్సనల్‌గా చేయడం అంటే ఇటు నుంచే కాదండి. అటు నుంచి కూడా చేయొచ్చు. రైట్? ఎమోషనల్‌గా తీసుకునే నిర్ణయం ఏ ఒక్కటి పనికొచ్చేది కాదండి. అండ్ అందుకే కోర్ట్‌లు వీటన్నిటికిని ఎమోషనల్‌గా ఉండకుండా జడ్జిలని కాస్త అన్‌ఎమోషనల్‌గా ఉన్నవాళ్ళు జడ్జి‌గా బాగా పనికొస్తారు. ప్రతిదానికి ఏంటి నీ సొంత కూతురికి ఇలా జరిగితే అని చెప్పి సినిమా డైలాగులు చెప్తా ఉంటారు. నా సొంత కూతురికి నిజంగా జరిగితే ఆ టైంలో ఆవేశంలో నేనేమైనా చేస్తాను. సో, కాబట్టి అందుకే నాకు పవర్ ఇవ్వకూడదు. రైట్? ఎమోషనల్‌గా ఏ ఒక్కడు కూడా సరైన నిర్ణయం తీసుకోడండి. అండ్ యాహ్! సో, మీ మీ ఫ్రెండ్ గనక అట్లాంటి హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే యూ హావ్ టు కాల్ దెమ్ ఔట్. సో, యూ ఆర్ ఓకే విత్ మర్డర్ ప్రొవైడెడ్ ద సర్టెన్ ఏంటి నీకు నచ్చే విషయాలైతే. అదే రివర్స్‌లో ఉంటే అబ్బాయి తక్కువ కులం వాడే. లెట్స్ టాక్ అబౌట్ క్యాస్ట్ ఫర్ ఎ మినిట్. అబ్బాయి తక్కువ కులం వాడే. కానీ కోట్ల ఆస్తి ఉంది. ఉన్నారు గదా! ఒకళ్ళిద్దరు అలా ఉన్నారు గదా! కొంతమంది. కోట్ల ఉంటారు. ఆస్తి. తప్పకుండా ఉంటారు. ఆ! సో, అమ్మాయి అదేంటి సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్. కాకపోతే వాళ్ళ నాన్నకి తిండికి ఠికానా లేదు. ఓకే. ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారనుకోండి. 99% జనాలు ఏం జేస్తారు అంటే, అమ్మాయి వాడికి వలేసింది అనేస్తారండి సింపుల్‌గా. చాలా ఈజీ గదా! తేల్చేయటం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈళ్ళ నాన్నొచ్చి చంపేసాడనుకోండి. అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని. నా కొడుక్కి నువ్వు గాలం వేసి చేస్తావా అని జెప్పేసి చంపేసాడనుకోండి. హౌ విల్ ద వరల్డ్ రియాక్ట్ టు ఇట్? రైట్? అప్పుడు కూడా ఇదే చెప్తారా? ఎంతో ఏంటి చాలా గొప్పగా పెంచుకున్నాడు కొడుకుని. చాలా గొప్పగా చూద్దాం అనుకున్నాడు. ఆ! పైసాకి ఠికాణా లేని వాడి కూతురిని చేసుకున్నాడు అని చెప్పి కోపమొచ్చేసి చంపేసాడు అని ఆ తండ్రిని వీళ్ళు గొప్పగా చూస్తారా? ఏమో మరి రైట్? తెలీదు. ఇంకా అదే చూస్తారో లేదో ఇంక నాకు భయమేసింది ఒక సెకండ్. ఇదే పర్సన్‌ని మీరు అడిగారనుకోండి మీ ఫ్రెండ్‌ని ఇదే సిట్యుయేషన్ మీరు అడిగితే బుకాయిస్తాడు వెంటనే తెలుసా? అవును. కరెక్టే. ఆ తండ్రి చేసింది కరెక్టే. ఈ తండ్రి చేసింది కరెక్టే. సో, దే వాంట్ టు డిఫెండ్ దేర్ ఫేవరెట్ పొజిషన్. ఎలాంటి చోటకైనా దిగజారటానికి వీళ్ళు సిద్ధమండి.
రైట్? ఓకే. సో, హత్యని ప్రమోట్ చేసే ఎటువంటిది అది ఏంటంటే హత్య ఎలాంటిది అనేది కూడా చూడాలండి. ఆ పర్సన్ చనిపోయిన వ్యక్తి క్రిమినల్ కాదు. ఓకే. మైనర్‌ని ఎత్తుకుపోలేదు. ఓకే. ఇల్లీగల్‌గా తీసుకొని ఎళ్లి హ్మ్. పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయి సొంత ఇష్టంతోనే వచ్చింది. మేజర్ అయిన అమ్మాయి. ఓకే. అలాంటి పర్సన్‌ని చేసేది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అండి. రైట్? చిన్న పిల్లని ఎత్తుకుపోయిన వాడు లేదా ఎటువంటి అభంశుభం తెలియని చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయిన వాళ్ళు ఆవేశం కొద్దీ మర్డర్ చేశారంటే అట్‌లీస్ట్ యూ కెన్ బిల్డ్ ఎ కేస్ అరౌండ్ ఇట్. సేయింగ్ థట్ బాస్ చంపటం అనేది హత్య అనేది నేరమే. నేను కాదనట్లేదు. బట్ అట్‌లీస్ట్ యూ కెన్ డిఫెండ్ ఇట్ ఆన్ ఎ మోరల్ గ్రౌండ్. చట్ట ప్రకారంగా ఎలాగో శిక్ష పడుద్ది. కానీ అట్‌లీస్ట్ యూ హావ్ మన మనుషుల మధ్యలో మాట్లాడుకునేటప్పుడు అట్‌లీస్ట్ యూ హావ్ ఎ మోరల్ గ్రౌండ్ టు టాక్ అబౌట్ ఇట్. రైట్? సొంత కూతురు మేజరు తెలిసి వెళ్ళిపోయిన వాడిని వెళ్ళిపోతే వాడిని చంపించేసిన హంతకుడిని మెచ్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ డిరేంజ్డ్ అండి. వాళ్ళు ఎలాంటి హత్యనైనా తర్వాత డిఫెండ్ చేసి తీరాలి. మీరు నేను చెప్పిన సిట్యుయేషన్‌ని ఒకసారి అతనికి చెప్పి చూడండి. ఏమంటాడో తెలుస్తుంది. ఓకే సార్. థాంక్ యూ. రైట్ సార్ అయితే. థాంక్స్ ఎ లాట్ అండి.